కోవూరు ఎమ్మెల్యే బరిలో నామినేషన్ దాఖలు చేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల బరిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 9 మంది సభ్యులతో కూడిన 3 సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన సేతు మాధవ్ కు సమర్పించడం జరిగింది. అనంతరం ప్రసన్న మాట్లాడుతూ ఈ కోవూరు నియోజకవర్గంలో 1000 కోట్ల సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా రాజకీయమే చేయకుండా ఇవ్వడం జరిగిందని, 2019లో జరిగిన ఎన్నికలలో 39,800 ఓట్ల మెజార్టీ వచ్చిందని, తిరిగి 2024 సంవత్సరంలో ప్రజల ఆశీర్వాదంతో మునుపటి కంటే అధికమైన మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ మండల స్థాయి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పదకొండు గంటల 4 నిమిషాలకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, విజయసాయి రెడ్డి గారి ఆశీర్వాదంతో, మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీర్వాదంతో, కోవూరు నియోజకవర్గ ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజల ఆశీర్వాదంతో, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదంతో నామినేషన్ వేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే మాకు గెలుపుకు శ్రీరామ రక్ష. 2019లో మాది రాజకీయ కుటుంబమైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచాను. దాదాపు 40,000 వచ్చినాయి, 200 తక్కువ మెజారిటీ. ఈ దఫా మేమింకా సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చాం. దాదాపు కోవూరు నియోజకవర్గంలో 1000 కోట్ల దాకా సంక్షేమ పథకాలు ఇచ్చాం. ప్రతి కుటుంబము లబ్ధి పొందుండారు. పార్టీలకు అతీతంగా ఇచ్చాం, కులాలకు అతీతంగా ఇచ్చాం, మతాలకు అతీతంగా ఇచ్చాం. రాజకీయాలే చెయ్యకుండా పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం. పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, ధనవంతులంతా కూడా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలవబోతా ఉన్నాం. 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉన్నాం. పేద ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా 13వ తారీఖున ప్రజలందరూ కూడా పోలింగ్ బూత్లోకి వెళ్లి ఫ్యాను గుర్తు మీద వేసి రాష్ట్రంలో ఒక ప్రభంజనం సృష్టించబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎంతమంది ఒక్కటైనా సింహం సింగల్గా వస్తుంది. పులివెందల సింహం జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాబోతా ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చామో అవి కొనసాగుతాయి. పేద ప్రజలకు మేము అండగా ఉంటాం. ఈ కోటీశ్వర్లు, ధనవంతులంతా కూడా ఫ్యాను గాలికి కొట్టుకుపోతారు. థ్యాంక్ యూ.